అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అచ్చెన్నాయుడు గారు ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయన ఏంటి సార్ వైసీపీ వాళ్ళకి చేయొద్దు, ఆ క్యాడర్కే పని చేయొద్దు, ఓన్లీ టీడీపీ వాళ్ళకి చేయాలి అని బహిరంగంగానే చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఇది వైసీపీ వాళ్ళు ఏపీలో ఉండకూడదా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఆయన మళ్ళీ మాట్లాడుతూ కూడా చెప్పాడు కదా, 1000 అడుగులు గొయ్యి తీసి అందులో జగన్మోహన్ రెడ్డిని కప్పెట్టేస్తామని చెప్తున్నాడు. భూతం అట. సార్ నాకు ఇది ప్రజాస్వామ్యంలో మేము ఏమైనా భూత బేతాల విద్యలు నేర్చుకుని వచ్చి పాతాల భైరవి సినిమాలో గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించడానికి ఏమైనా వచ్చారు మీరు? నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి నచ్చితే 151 ఇచ్చారు, నచ్చకపోతే 11 ఇచ్చారు. మొదటిసారి మీరు అనుభవం ప్రాణాలు తీసేస్తారు, మమ్మల్ని ప్రాణాలు పరిరక్షించేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. తర్వాత మీతో కాదని చెప్పి 23కి పరిమితం చేశారు. ఈ 2 కళ్ళ ముందు కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీరు మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం అవట్లే. చంద్రబాబు గారేమో భూతం, గతంలో సైకో, ఇంకో పదాలతో రాక్షస పాలన, ఇవన్నీ నెగిటివ్ నెరేషన్స్తో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అవి ఎక్స్పైర్ అయిపోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కొత్త పదాలు అన్నమాట. భూతాలను భూస్థాపితం చేస్తాం, నేనేమో బంధిస్తాను, దిగ్బంధం చేస్తా, అసలు భూతం లేకుండా చేస్తా. ఏంది ఇవన్నీ? ఏం మాడుతున్నారు అసలుకి? అసలు అపోజిషన్ పార్టీ అంటే మీరెందుకు భయం పడిచేస్తున్నారు నాకు అర్థం అవ్వదు. అసలు మీకు దానితో ఏం పని? వాళ్ళ పని కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది. వాళ్ళు వచ్చి ఏమైనా కాలు చేయి పెడితే, లేకపోతే ప్రతిదానికి వాళ్ళు అపోజిషన్ స్ట్రెంథన్గా ఉంది, మాట్లాడుతున్న దానికి సమాధానం లేదంటే మీ అంత చూస్తాం, ఏదో మాట్లాడాలి. వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. మీరు ఏ చట్టం చేసినా దిక్కు దివానం లేదు. ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఇంత నిగూఢంగా భయం పెట్టుకుని ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు? ఇది చాలా ఆశ్చర్యకరంగాను బాధాకరంగా ఉన్నాయి. అంటే సంవత్సరంలోనే ఆ భయం అనేది ఇంటర్నల్గా పుట్టిందా, లేకపోతే వీళ్ళు గాంభీర్యంగా బయట మేము గట్టిగా ఉన్నామని చెప్తాను కంటారు? ఇప్పుడు నిన్న కాక మొన్న రేణుకా చౌదరి ఇంటర్వ్యూ చూసారు. ఆవిడ కుల ప్రాతిపదిక మీద సెలరైపోయింది. ఇది ఏకంగా విజయమ్మ కడుపులోనే చంపేయాలి, బయట అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడింది, అయిపోయింది కదా. నిన్న మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని వరస్ట్ అడ్మినిస్ట్రేషన్, వరస్ట్ పాలన, 0 మార్కులు వేస్తాను, అసలు ఎందుకు పనికిరాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతుంది. గ్రాఫ్ తొందరగా పడిపోయింది. ఈ కాంట్రడిక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. ఒక పక్క కులం, ఇంకో పక్కేమో అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు 0 మార్కులా. ఇది పోను వీళ్ళు మాడారంటే ఒక ఎత్తు. చంద్రబాబు గారు కూడా వాళ్ళందరినీ అఖిలపక్షం టైప్లో పిలుచుకొని మాడుకుంటారు కదా, అందరూ 56 మంది డొమ్మ కొట్టరు. దాంట్లో మనం చేసింది చెప్పుకోవట్లే, కానీ జగన్మోహన్ రెడ్డి చొచ్చుకెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా నెక్స్ట్ ప్రభుత్వ స్థాపనకి వెసులుబాట్లు క్రియేట్ చేసుకుంటాడు, మనలో నెగిటివిటీ ఎక్కువ పెంచుతున్నాడు కాబట్టి మనం బొంబాటు చేయాలట. ఇవాళ వెళ్తాను, ఇవాళ నుంచి మూరతో పెట్టుకుని వెళ్తారు కదా గడప గడపకి, చెప్తారు ఆరతపల్లెలు వెళ్ళకుంటే శూద్రులు. సాయంత్రానికి ఫీలర్లు తెప్పిస్తారు, ఫీడర్లు వస్తాయి, న్యూస్లో చూపిస్తారు, సోషల్ మీడియా బ్రహ్మాండం యాక్టివ్ అయ్యింది, చూపిస్తారు చూద్దురు. ఎందుకు అడావిడి? తినబోతూ దాని రుచి ఎందుకు? జనాల్లోకి వెళ్తేనే దాని సాధక బాధకాలు, దాని రిపర్కేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ 1 ఇయర్ బట్టి మీరు ఏం ఎలగబెట్టారో ఎవరో డిబేట్లో ఒకడు కాగితాలు చూపించి ఎంత చేసామో చెప్పడానికి టైం చాలదట. వాళ్ళు తెంగరోళ్ళు మిగిలిన అందరూ నోరు మూసుకుని ఏలేసి కూర్చుని చెప్పు నువ్వు ఏడు చేసావు చెప్పు ఒక్క పాలంటే అక్కడే తేలిపోయింది. నువ్వు ఊరికే గొల్లెట్టుకోవడానికి వెళ్తారు డిబేట్లు. అలాంటి అవకాశాలు మాకు దొరకవు. చెప్పండి సార్ ఎవడన్నా మాడితే నేను మోడరేటర్ని కూడా చెప్పుందును మాడకును ఆయన ఏడు చెప్తాడు, సంవత్సరం వాళ్ళు చేసి నువ్వు మాకు కావాలని. అచ్చచ్చే ఇక్కడ రాసిన మంచి ప్రభుత్వం. ఇవాళ నేను పొద్దున అదే మీరు కంటిన్యూషన్లో ఒక ఎమ్మెల్యేని చూశాను నేను. పెన్షన్ వస్తుందా నీకు, 3000 నుంచి 4000 చేశాను అన్నాడు. వస్తుంది అంటే చూసావా ఎంత చేసామో మేము అని అన్నాడు. అదే మాట మీరు అన్నట్టే. ఇంకా దాని తర్వాత ఇంకేం టాపిక్ మాట్లాడలేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే కూడా ఏం మాట్లాడు ఏడు చేశారో అదే చెప్పగలరు కానీ రాంది ఎక్కడ చెప్పగలుగుతారు సార్ చెప్పండి. ఒక ప్రశ్న ఉంటుంది, ఈ నెల మీకు జీతం నేను బోనస్తోనూ ఇంక్రిమెంట్ వేసి ఇస్తాను అంటాడు మీ బాస్. ఫస్ట్ తారీఖు అయిపోయిన వెంటనే జీతం వచ్చిందని అడిగాడు అనుకోండి, వచ్చిందని సమాధానం తర్వాత సార్ నాకు బోనస్ ఇంక్రిమెంట్ రాలేదని సెంటెన్స్ అనకుండా జీతం వచ్చింది అని చెప్పేసి పారిపోయాడు అనుకోండి. అలాగే ఉంటుంది. ఇప్పుడు వెళ్తే వాళ్ళ గ్రౌండ్లోకి పెన్షన్ వచ్చిందా, అవును వచ్చింది సార్ అనగానే అయిపోయింది, ఇది మంచి ప్రభుత్వాన్ని వెళ్ళిపోతారు. ఇది మనకి తపెలసాలను వాళ్ళు రెడీగా ఉంటారు. డైపర్ వేసుకొని పెట్రోల్ బంక్ ఫుల్ క్యాన్ పెట్టి వస్తాడు, దాంట్లో కొడితే సార్ గంట డిబేట్ టైంలో ఫుల్ ట్యాంక్ నిండుతుందని భరోసా ఇచ్చి మరీ వస్తాడు. ఒకడైతే ఇలా పెడతాడు, చిలక నువ్వు పలకవే అని. ఆడు వారాంత పలుకులు ఒకటి పలికితే ఈ రోజు చిలకలు ఇలా పెట్టి చెప్తాడు. ఇక్కడ హైట్ కూడా ఇలాగ మ్యాచ్ చేసి మొహంకి దగ్గర రానివ్వకుండా. ఈ చిలక పలుకులు జర్నలిస్ట్ కానాలని డైపర్ బ్యాచ్లని చూసి జర్నలిజం చదువుకోవడానికి సిగ్గుపడవలసి వస్తుంది ఒక్కొక్కడు. అంచేత వీళ్ళు చెప్పి ప్రవచనాలతో ప్రజలు ఇలాగ హారతపల్లెలు ఎట్టేశారు, ప్రపంచం తెరబడిపోయిన తర్వాత మాడిపోయినట్టు గత ప్రభుత్వం వీళ్ళు దెబ్బ రొట్టేసి ఇచ్చారని చెప్తారు. ఏనండి మీరు ఒప్పుకుంటే సార్. ఇక ఏదైతే సీరియస్ కన్సర్న్ ఉందో చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే డైలీ కూడా ఏదో ఒకటి అంటమో, లేకపోతే తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు, కానీ ఏదో కొత్త విషయాలు మాట్లాడుతూ అది నేను కనిపెట్టాను, అది నేనే చేశానని మళ్ళీ అని అంటూ ఉన్నారు. ఈ తెలిసి అంటున్నారా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా సార్? అంటే ఆయన ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయాడు సార్. దానికి ఆయనకి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే మీరు రాజు అనుకోండి, మీ చుట్టూ బట్రాయిలు ఉండేవారు గతంలో.
వాళ్ళకి ఏదైనా రాజుగారు బాబా రాజుగారు మీరు సార్ సూపర్ అని అలా పొగడడం అలవాటు అయిపోయింది రాజరిక వ్యవస్థలో. అలా ఈ తపేలా ఛానల్లోనూ ఈ దిక్కుమాల పేపర్లు ఏం చేస్తున్నాయంటే ఎలివేషన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎలివేషన్స్కి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే వాస్తవం వీళ్ళు ఇస్తున్నారు లేదో తర్వాత విషయం, ముందు ఈయనకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఫికీ సెమినార్లో ఆయన మాట్లాడుతూ నేనే బ్రాండ్ అంటున్నాడు ఆయన. అసలు ఆయన ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్ హీ మే బీ ఏ బ్రాండ్ ఫర్ ఏపీ, బట్ వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ సమైక్య రాష్ట్రం అప్పుడు ఆయన చెప్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎందుకు గ్రహించట్లేదు ఆయన? ఇది చాలా బాధాకరమైన విషయం. పైపచ్చు కంటిన్యూస్గా ఏ టెక్నాలజీ మీద మాడుతున్న దగ్గర దాని మీద ఆయనకి అవగాహన లేదు. ఈవెన్తో అవగాహన ఉన్నా అది అందిపుచ్చుకునే బిజినెస్ ఆపర్చునిటీ ఇంకా ఏపీ స్టేట్ లాంటి దగ్గర ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదు. ఆపర్చునిటీ క్రియేట్ అవ్వని దగ్గర ఏమవుతుంది, గాల్లో గుళ్ళు పేల్చాల్సి వస్తుంది. ఆ గాల్లో గుళ్ళు పేల్చిన దగ్గర ఏమవుతున్నాయంటే ఒక 2-3 క్వశ్చన్లు ఏమైనా అడిగినా ఏమైనా ఫ్రస్ట్రేట్ లీడ్ అవుతుంది. అది చాలా 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 ఇబ్బందికరమైన వాతావరణంలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి చాలా ప్యాషన్ ఉంది స్టేట్ ప్రాస్పెరిటీ లేకపోతే గ్రోత్ ఇట్లన్నిటి మీద. జిఎస్టీ నిన్న ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే కంపారిటివ్ జిఎస్టీ లాస్ట్ మంత్ కన్నా ఇంకా దయనీయంగా ఉన్నా కూడా అవార్డులు ఇచ్చేశారు అందరికి. దాని అర్థం ఏంటంటే ఏదో ఒక విధంగా క్యారెట్, మనం చూడండి సాఫ్ట్వేర్లో క్యారెట్ అంటారు, ఇఫ్ ఆఫర్ ఎ క్యారెట్ ఫర్ యూ డెఫినెట్లీ యూ విల్ రీఛార్జ్ అన్నట్టు. జిఎస్టీ వసూలు లేకపోయినా వాళ్ళకి ప్రోత్సాహకాల కింద ఇస్తే రేపు ఏమైనా నెక్స్ట్ మంత్ ఇంకేమైనా చేస్తారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించండి. యువర్ ఓన్లీ కీపింగ్ ప్రెజర్ ఆన్ అసిస్టెంట్ కమిషనర్ జాయింట్ కమిషనర్, ప్రాణాలు తినేస్తారు అందరికీ. కానీ అవుట్కమ్ అక్కడ రెవెన్యూ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ కంపెనీ ఉంటుంది, ఆడి దగ్గర కొనేవాడు ఉంటే ఆడికి జిఎస్టీ ఆటోమేటిక్గా అడగడుతుంది. కొనివాడేంట ఒక 1 kg నూనె కొని ఇంటికి పట్టుకెళ్ళి వారం రోజులు కాదు 10 రోజులు లాగుతున్నారు, 10 కాదు నెలల్లో లాగడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆడి దగ్గర కూడా రోజు చికెన్ మటన్ కొనుక్కునే సామర్థ్యాలు లేవు. ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా నూనె కొంటాడు, తాలింపులు కొంటాడు, అన్నీ హ్యాపనింగ్ అవుతాయి. ఇది గ్రహించట్లేదు ఆయన. ఎకనామిక్ రిసోర్సెస్ సామాన్య మానవులలో రొటేట్ అయితేనే కానీ ఏ పని అవదన్న ప్రాథమిక అవగాహన ఎప్పుడైతే కొరబడుతుందో, వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఇల్యూజన్స్, నాకు 4,000 వెళ్తున్నాయిలే కదా, లేదా నేను ఏదో ఒక చిన్న ఇల్లు చూసుకుని ఓ సామాన్యుడి ఇంటికి వెళ్ళి నేను ఆ రోజు టీ తాగి వచ్చాను, కాఫీ తాగి వచ్చాను, అక్కడ ఆడేముంది తలతాకట్టని తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి టీ పొడి పాలు అన్ని రెడీకి పెడతాడు. అవును కదా, ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? ఇదే కంటిన్యూషన్లో చూస్తే ఎవరైతే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటి అన్న మాటలన్నీ మాట్లాడిన తర్వాత నేను గ్రామాలు ఫస్ట్ వెళ్తాను, దాని తర్వాత పాదయాత్ర కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్పారు. ఈ పాదయాత్ర మళ్ళీ 3,000 కిలోమీటర్లు నడుస్తారా, లేకపోతే ఓవరాల్గా జిల్లాల వారీగా తిరుగు చేస్తూ ఉంటారా సార్? సార్ ఆయన గుర్తుంచుకోండి, గతంలో ఈ చెడగొట్టిన ఎదవల వలన ఆయనకు వచ్చిన ఉపద్రవం ఏంటంటే డైరెక్ట్ కనెక్టివిటీ మిస్ అయ్యాడు. ఆయన డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే చేసాడు. ఎగ్జిక్యూషన్ గేట్ ఇప్పుడు మనం చూడండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎండ్ ఆఫ్ ద డే మనం చిన్నప్పుడు మన నాన్నని మనం విలన్ కింద చూస్తాం. కానీ మన ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత నాన్న మనకు నిజంగా దేవుడు అవుతాడు. ఈ ట్రాన్స్లోనే ప్రజలు ఉన్నారు. నాన్న స్థానం నాన్నదే, పనిచేసేవాడి స్థానం పనిచేసేవాడిదే. కానీ నాన్నలో వేరియేషన్ లేదు. కానీ నాన్నని ఆ విధంగా పోర్ట్రేట్ చేసిన మన మనసుల్ని కల్మషం చేసిన ఎదవడో మనం తెలుసుకోవాలి. మనం ఏమవుతాం, మనకు తెలియక కాదు మన నాన్న విలువ, కానీ మనం ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉంటాం. ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన ఎదవలిద్దరంటే ఈ ఎదవలిద్దరే. ఆ తెల్లారుజోన్ దైత్రుడు, ఈ దిక్కుమాల ప్రశాంత్ కిషోర్ గడి తన్ని తగిలిసిన రిషిగడే. అదే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చి ఎలక్షన్ ముందు భారతమాతకు బలేసేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈసారి మళ్ళీ ఎవడన్నా వచ్చాడంటే వైఎస్ఆర్సీపీకి ఎవడన్నా నెత్తికి వచ్చాడా, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వల్ల భారతమాతకు బలేసేస్తారు. అప్పుడు నిజంగా రపరప పాటలు ఆ రోజు ఆడ పెడతారు. ఎవడొస్తారో ఆడ బొమ్మెట్టి గొర్రెపోతులు బలేసి ఆడికి వేస్తారు బలి. నీకు నెక్స్ట్ అదే రాని. ఎందుకంటే నాయకులు అంత పగబట్టేసి ఉన్నారు ఆ దైత్యుడు చేసిన పనికి. బస్సు యాత్రలో వాళ్ళకి చెప్తుంటే చెవుల్లోంచి దే గాట్ గూస్ బంప్స్. ఈడరా మెయిన్ కల్ప్రిట్ మనకని. కానీ బై ది టైం ఎలక్షన్స్ షార్ట్ టైం. కానీ అంత తెలుసుకోలేని వ్యవస్థ వల్ల ఇది చాలా డిస్టర్బ్ అయ్యారు కదా సార్? అలా కాదు సార్, ఇప్పుడు మీకు ఎగ్జిక్యూషన్స్ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సక్సెస్ ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు ఎగ్జామ్లో చెప్తున్నాను సార్, 10 క్వశ్చన్ చదువుకున్నారు, ఆ 10 వచ్చాయి. మొన్నట్లాగా మీకు 10th క్లాస్ రిజల్ట్స్లో మీకు ఎగ్జామ్ పోయింది అనుకోండి, రీవాల్యుయేషన్లో మీరు పాస్ అవుతారు. కానీ పోయి రీవాల్యుయేషన్లో పాస్ అయ్యేదాకా మీకు పిక్చర్ ఎలా ఉంటుంది? దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్.